अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी जिले कोहिर मंडल चिंतलघाट गांव में कांग्रेस पार्टी की हिमायत याफ्ता सरपंच उम्मीदवार विद्यासागर 43 वोटों के साथ सरपंच के तौर पर जीत गए। नायब सरपंच मोहम्मद खलील पाशा वार्ड मेंबरान के साथ जीते। उन्होंने कहा है कि आए गांव के तमाम लोगों के मेहमान बनकर गांव को तरक्की दे, चाहे वो ज़ात या मज़हब से ताल्लुक़ रखते हों। गांव के मसाइल जो जीते हारते, लेकिन अगर कोई मसला है तो मेरे रास्ते में ना आए और आपके लिए काम करेंगे। उन्होंने कहा कि मैं गांव के बुज़ुर्गों, गांव के नौजवानों के रहनुमा और बहनों का शुक्रिया अदा करता हूं जिन्होंने मुझे ये मौका फ़राहम किया। गांव की तरक्की के लिए ज़हीराबाद का हल्का के रुकन असम्बली सुरेश टिक्कर ने ज़हीराबाद कांग्रेस पार्टी के इंचार्ज चंद्रशेखर से बात की और कहा कि वो किसी भी मसले को सीएम रेवंत रेड्डी की तवज्जो में लाएंगे। मोहम्मद खलील पाशा है और सरपंच साहब मेरे को उप सरपंच दिए, वार्ड नंबर ने मेरे सपोर्ट कर, शुक्रिया अदा करता हूँ। तहे दिल से मैं शुक्रिया अदा करता हूँ सरपंच साहब को और अपने चिंतलघाट के तमाम को मैं शुक्रिया अदा करता हूँ दिल से। और उप सरपंच नेक्स्ट वार्ड नंबर के सरपंच साहब को सही दिल से मैं गाँव के लिए काम करूँगा। धन्यवाद। అందరికి చేసి చెప్తున్నాను, నాకు ఓట్లు వేసిన వాళ్ళకి, ఓట్లు వేయని వాళ్ళకి అందరికీ నేను ఇప్పుడు సర్పంచ్ని. మీకు ఏ సమస్య ఉన్నా నన్ను మీరు ధైర్యంగా అడగవచ్చు. అలాగే నేను ఏ సమస్య ఉన్నా నేను మీకు తీరుస్తానని మాటిస్తున్నాను. ముఖ్యంగా మన ఊరిలో మాత్రం కుల రాజకీయాలు కానీ, అన్నదమ్ముల పంచాలు కానీ, ఇంకేది ఎలాంటి విషయాలలో కూడా జోక్యం చేసుకోవద్దు. రాజకీయంగా చూద్దాం. అవకాశం వచ్చింది, నా మీద నమ్మకం ఉంచి మీరు నన్ను గెలిపించారు. నా వల్ల నా ఇంకొకరికి ఇబ్బంది పడొద్దనేది నేను నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కులాలు, మతాలు అలాంటి ఏం భేదం లేకుండా మనం అందరం గ్రామస్తులం, అన్నదమ్ములం. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదు, రాకుండా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరిద్దరు చెప్పడం వల్ల ఊరు మొత్తాన్ని మనకు బదలాం చేస్తారు. దానివల్ల నేను దయచేసి చెప్తున్నాను, ఇంకొకసారి కుల రాజకీయాలు చేయకండి. అందరికి ఏ సమస్య ఉన్నా నన్ను అడగండి. నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది పడొద్దు అనేది నేను ప్రతిసారి అనుకుంటున్నాను. రాజకీయంలోకి వచ్చింది నేను మొదటి ఇప్పుడే, కాబట్టి మొదటి మెట్లో నేను ఎలాంటిగా ఇబ్బంది పడొద్దు అనుకుంటున్నాను. నా వల్ల మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు. కాబట్టి దయచేసి చెప్తున్నాను మరొకసారి, అందరం కలిసి పనిచేద్దాం, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. నమస్కారం, నా పేరు విద్యాసాగర్. నేను చిత్తలఘట్ గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 43 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. మన కోయిర్ మండల్లోనే మన విలేజ్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని నా లక్ష్యం. అలాగే అర్హులైన వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఆసరా పింఛన్లు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అర్హులైన వాళ్ళందరికీ 100% నేను వాళ్ళకు అందిస్తానని మాటిస్తున్నాను. అలాగే గ్రామాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, కొత్త కాలనీ ఉన్న వాళ్ళకి అందరికీ సీసీ రోడ్లు, వీధి స్తంభాలలో ఉన్న స్తంభాలకు లైట్స్ కానీ, మురికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఖచ్చితంగా ఈ వాటర్ ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో వాటర్ సమస్య కానీ, నేను నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారంకు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటింటిలో కొన్ని సమస్యలు చెప్పారు. స్కూల్ బస్సు రావట్లేదు మా విలేజ్కి, బస్సు కానీ, అట్లా చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ అన్ని సమస్యలు చెప్పారో ఆ సమస్యల మీద అన్నింటి మీద నేను ఖచ్చితంగా పోరాడి గ్రామ ప్రజలందరూ నాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఏదైనా మంచి జరుగుతుందంటే అందరూ సహకరించాలనేది నా లక్ష్యం. దానికోసం నేను ఎంతకైనా ముందుండి నడిపిస్తానని నాకు ఇచ్చిన ఈ పదవిని, నాకున్న నమ్మకాన్ని, ఎంతమంది అయితే ఓట్లు వేసినారో ఓట్లు వేసిన వాళ్ళందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఈసారి ఎలక్షన్ నేను చాలా తక్కువ కాలంలోనే నేను రాజకీయంలోకి రావడం జరిగింది. రాజకీయంలో రావడంతో చాలా తక్కువ సమయంలో గ్రామస్తులు, పెద్దలు, మా కులస్తులు, అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, అలాగే నా కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ గెలుపుని మా అమ్మ నాన్నలకి, నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాను. రాజకీయంలో రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది.
ఏదైతే ఇప్పుడు నేను మొదలుపెట్టిన జర్నీ మొదటి మెట్టు ఏదైతే ఉందో అంచెలంచెలుగా ఎదగాలని, నాకు అందరూ మద్దతు ఇవ్వాలని ఈ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళందరికీ ఇన్ఛార్జి సార్ గారు కానీ, అలాగే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కానీ, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు పేరు పేరున ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు అందరూ నాకు మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒక ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే, మా విలేజ్ని స్పెషల్ ఫండ్లో తీసుకొచ్చి దామోదర్ సార్ దగ్గర కానీ, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి కానీ, మా గ్రామంలో ఉన్న వాళ్ళందరం ఒకసారి వెళ్ళేసి ఎంపీ సార్ దగ్గరికి కానీ స్పెషల్ ఫండ్ మాకు కేటాయించి ఏదైతే మాకు డబ్బులు అవసరం ఉంటాయో అవి తీసుకొచ్చేసి అందరికీ ఇస్తున్నట్లు కాకుండా మాకు స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మా ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తానని అందరికీ మాటిస్తున్నాను. నాకు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు సమస్యలు చెప్పలేదు. ఒక 100 మందికి ప్రచారం వెళ్తే అందులో ఒక 5 మంది మాత్రమే చెప్పారు సమస్యలు. ప్రతిసారి గ్రామ సభ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వార్డు మెంబర్లు, గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి గ్రామ సభలో పాల్గొని ప్రతి ఒక్కరు నన్ను ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రశ్నించాలని నేను మీకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నాకు సమస్యలు ఏవైతే చెప్పారో గెలిచిన తర్వాత కూడా మీకు అందరికీ నేను అదే మాటిస్తున్నాను. మీరు మీ సమస్య చెప్పకపోతే నాకు తెలియదు ఏం జరుగుతున్నది అనేది. నా తరపున నించున్న వార్డు మెంబర్లకు అందరికీ అదే చెప్పాను. గెలిచినా ఓడినా మనం ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మనం రాజకీయంలోకి అడుగు పెడుతున్నాం. గెలుపు ఓటమి సహజమే. కాబట్టి గెలిచినా ఓడినా మీ వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఆ సమస్యను పరిష్కరించాలని ప్రతి ఒక్కరికి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అలాగే ఈ తమ్మలకు ఉన్న లైట్లు కానీ, వాటర్స్ కానీ, మురికి కాలువలు కానీ, అవి చిన్న చిన్న సమస్యలని వితిన్ 1 or 2 days కంపల్సరీ మనం దాన్ని సాల్వ్ చేయాలని 100% మేము అందరికీ మాటిచ్చినాం. అదేవిధంగా ఈ నీటి సమస్య కానీ ఏదైనా, ఇది కాకుండా వ్యవసాయ రంగానికి వస్తే మా విలేజ్ నుంచి పొలాలకు వెళ్ళే దారులు చాలా దరిద్రంగా తయారైనాయి. వర్షాలు పడ్డప్పుడు అసలు అవి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, ఇక్కడ గట్టు అని ఉంటుంది, అది అనవసరంగా మాకు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అది రైతు బంధు పడుతుంది తప్ప అది వ్యవసాయానికి పనిచేయట్లేదు. దాన్ని మేమంతా అందరి సహకారంతో వాళ్ళందరూ ఒప్పుకుంటే ఏదైతే అది గట్టు ఉందో దాని నుంచి తీసుకొచ్చిన మట్టిని కానీ, మొరంను కానీ ప్రతి ఒక్క ఇంటర్నల్ లింక్ మన విలేజ్ నుంచి 4-5 రోడ్లు ఉంటాయి, పొలాలకు వెళ్ళే రోడ్లు. ఆ రోడ్లకు అన్నిటికీ వేసేసి మంచి ఆ మట్టి నుంచి ఆ రోడ్లన్నీ మనం అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. అలాగే రోడ్స్ ఈ విలేజ్లలో ఉన్న మన కాలనీలలో ఉన్న రోడ్లకి అందరూ సహకరించాలి. డ్రైనేజ్ వ్యవస్థ మోరి కట్టిన తర్వాత దాని పక్కన ఏవైతే ఇప్పుడు చెట్లు వేయడం కానీ, కట్టెలు పెట్టడం కానీ, రాళ్ళు పెట్టడం కానీ అలాంటివి జరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. దానికి అందరూ సహకరించాలి. నేను ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఫస్ట్ నేను చెప్పే మాట అదే, మన గ్రామంలో ఉన్న పెద్దలందరినీ పిలిపించి వార్డు మెంబర్లు గెలిచిన వాళ్ళను, ఓడిన వాళ్ళను, సర్పంచ్ అభ్యర్థులను అందరి సహకారంతో నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. ఏదైతే ఇంటర్నల్ రోడ్ వ్యవస్థ అనేది చాలా చిన్నగా ఉన్నాయి, రోడ్లు చిన్నగా ఉన్నాయి. దాంతోపాటు మళ్ళీ అందులో అవి ఇవి ఇట్లా మోరి తర్వాత కూడా రాళ్ళు కానీ, రప్పలు కానీ, ఇంకా ఏదైనా మట్టి కానీ వేయడం కానీ, లేకపోతే పూల చెట్లు వేయడం కానీ అలాంటివి చేశారు. మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా నేను గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇంత మెజార్టీతో నన్ను గెలిపించి మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను. అందరి ముందు నా కోసం కష్టపడ్డ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన మన చుట్టుపక్కల కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకున్న ఆసక్తిని బట్టి వాళ్ళు వెళ్తారు అంటే ఖచ్చితంగా నా రెఫరల్ ఉంటుంది. ఒకరికి సహాయం అందిస్తున్నానంటే ముందు నేను కంపల్సరీ నిల్చుంటాను. నా వల్ల ఒకరికి మంచి జరగాలని నేను కోరుకుంటాను ఎప్పటికైనా. కాబట్టి నలుగురికి మంచి జరుగుతుందంటే ఇంకొక నలుగురు కూడా సహాయం చేయాలి. దానికోసం ఇంకొకరు సహకరించాలి. అరే వద్దులే, ఎందుకులే, మనకులే అని అనుకోవద్దు. ఇంకొక విషయం, చిన్న విషయం ఏంటంటే అన్ని ఊర్లలో జనరల్గా గెలుపు ఓటం అనేది సహజం. దానికి నేను ఈ 2-3 రోజులలో గెలిచినప్పటి నుంచి ఈ 48 hours నేను విన్న ఏంటంటే కుల రాజకీయాలు చేయడం కావచ్చు, లేదంటే పొలాలకు వెళ్ళే దారులు ఆపేసామని కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు, ఆ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోవడం కావచ్చు, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు. ఏం గెలిచినా ఓడినా గెలుపోవటం అనేది సహజం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రాజకీయం అనేది ఒక 2 రోజుల ఆట. దీనికోసం అనేది అనవసరంగా మీరు మనసులు ఖరాబ్ చేసుకొని, అనవసరంగా మీరు మాటలు అనుకొని, గెలిచినోడు బాగానే ఉంటాడు, ఓడినోడు బాగానే ఉంటాడు, మధ్యలో మా కోసం ఉన్న వాళ్ళైతే మీరు బాధపడద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఏమున్నా ఏం లేకపోయినా మీరు నాకు సహకరించాలి. గెలిచిన వాళ్ళైనా సరే, ఓడిన వాళ్ళైనా సరే అందరూ సహకరిస్తేనే మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. కాబట్టి మీ అందరి సహకారం నాకు ఖచ్చితంగా కావాలని చెప్తున్నాను. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ
వాటర్ మెన్ గా నుంచి, నల్లలు ఇచ్చే వాళ్ళ నుంచి, మున్సిపాలిటీ వాళ్ళ నుంచి, ఎవరైతే చెత్త సేకరించే వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇంకా తదితర సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళ వాళ్ళ పనులు ఖచ్చితంగా చేయాలని మాటిస్తున్నాను. ఆ విషయంలో నేను ఎలాంటి రాజీ పడేది లేదు. మీరు నన్ను అవునన్నా కాదన్నా ఒకసారి స్ట్రీట్ రూల్ పాస్ చేస్తే దానికి అందరూ కట్టుబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.